బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్ చాలా హుషారుగా ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. కుట్రపూరితంగా కులగణన సర్వే చేశారని ఆరోపించారు. హైదరాబాద్ తో సహా గ్రామాల్లో కూడా సర్వే సక్రమంగా జరగలేదని చెప్పుకొచ్చారు. 60 లక్షల మంది ఎక్కడకు పోయారో రేవంత్ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కలు చూస్తే కూడా మిగతా వాళ్లు ఎక్కడకు పోయారనేది క్లారిటీ లేదని అన్నారు. కులగణనపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి భేషజాల పోకుండా ఈ 3.1 అనేది పక్కన పెట్టి మీరు ఫ్రెష్ గా మొత్తం చేయండి. మీకు నిజంగా మీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మొత్తం చేయమంటారు. ఎందుకంటే అనేకమైనటువంటి అనుమానాలు దాంట్లో ఉన్నాయి. మాకే కాదు, బీసీ సంఘాలకు కూడా ఉన్నాయి. మీకు డీటెయిల్ గా కూడా చెప్పినాయి. 2011 సెన్సెస్ జనాభా ప్రాతిపదికన 3,50,00,000 మందిది అనేది అఫీషియల్ లెక్క. అది నెట్లో కూడా ఉంది. 2014లో ఆ సంఖ్య 3,68,00,000కు పోయింది. అంటే 18 లక్షల మంది 11 కు 14 కు మధ్యన పెరిగినటువంటి వారి సంఖ్య. ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే 51% బీసీలు, ఏ కులాలకు సంబంధం లేకుండా ఒరిజినల్ గా బీసీలే 51% ఉన్నారనేది లెక్క, ముస్లిం కాకుండా. దాంట్లో ముస్లిం సంఖ్య తీసుకుంటే 10% అబోవ్ ఉన్నదనేది ఒకటి, ఎస్సీల సంఖ్య తీసుకుంటే 17% అబోవ్ ఉన్నదనేది రెండోది, మూడోది ట్రైబల్లో తీసుకుంటే వాళ్ళది కూడా 10.7% అనేది ఒక లెక్క పెరిగినట్ట. 370 వాళ్ళు తీసింది. ఏది 3.1 కాకుండా 354, 775 అనేది వాళ్ళ లెక్క. ఈ 16 లక్షలు కాకుండా ఏది 3.1 ఇప్పుడు అడిగింది. అంటే 3,70,00,000 మంది అనేది వాళ్ళ ఒరిజినల్ లెక్క వాళ్ళు చూపిస్తుంది. మేము అది తప్పు అంటాం. సర్వే ప్రాపర్ గా జరగలేదు, గ్రామాలలో జరగలేదు. హైదరాబాద్ లో అయితే 30% కూడా జరగలేదు.